అప్పుడు జరిగినప్పుడు అమ్మాయి చెప్పులేసుకున్న వలన చనిపోయింది. అంటే చెప్పులు జారి అది స్కిడ్ అయ్యి పడిపోయింది అనుకోవచ్చా? ఫోన్ చూసుకుంటూ నిర్లక్ష్యంగా ఉండడం వల్ల జరిగి ఉండొచ్చు అనుకున్నారా? అంటే ఆ కూడా ఉన్న సాయి అన్న అమ్మాయి చెప్పిందండి. ఆ! లేకపోతే మనకేం తెలుసు నేను కొంచెం ఎదరకున్నానండి. ఆ అమ్మాయి వెనక్కుంది. ఆ కారణంగానే ఆ లెక్క ఇవ్వనంటే కూడా ఆ ఎత్తుజోళ్ళు తీసుకుందంట ఆ లెక్క దగ్గర. ఆ ఎత్తుజోళ్ళు ఆ పిల్లని అడగలేదంట. ఆ కారణంగా ఆ ఎత్తుజోళ్ళే ఆ అమ్మాయికి ఆ తర్వాత ఫోన్ చూసుకుంటూ వెళ్ళటంలో ప్రమాదం జరిగింది. హ్మ్. దాన్ని మనమైతే మేము చూడలేదు. ఆళ్ళు చెప్పిన విషయాలే. వాళ్ళు పోలీసోళ్ళు చెప్తే రాసుకున్న విషయాలయి. అంటే ఇక్కడ నిర్మాణంలో ఉన్న అమ్మవారికి సంబంధించిన ఈ యొక్క ఏదైతే కళ్యాణ మండపం ఇయన్నీ కూడా అమ్మవారికి సంబంధించినవా? అమ్మవారి అని. అంటే ఇక్కడ 2 మెట్ల మార్గం ఉంది. ఇటువైపు నుంచి తను వెళ్ళడం జరిగింది. తన వెనక ఇటువైపునిచ్చామండి మేము. ఇటువైపు ఇటువైపునిస్తే ఆళ్ళు ఇటువైపున ఉండకుండా ఆ అమ్మాయి ఎనకాల వైపుకి వెళ్ళింది. మరి ఏ కారణంగా వెళ్ళిందో ఫోన్‌కి మాట్లాడుకుంటూ వెళ్ళిందంట ఆ అమ్మాయి. సాయి అన్న అమ్మాయి. తర్వాత మేస్త్రి అన్న కుర్రోడు కూడానే తర్వాత మేస్త్రికి ఈ సాయి అన్న అమ్మాయి వచ్చి చెప్తే మేస్త్రికి అదే వాళ్ళొచ్చిన వ్యాన్‌లో తీసుకెళ్ళడం జరిగిందండి. హ్మ్. అంటే ఆ సమయంలో అమ్మాయితో పాటు కొంతమంది చూసారంటున్నారు గదా! వాళ్ళలో ఎటువంటి అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పడం ఏమీ జరిగింది. చెప్పలేదండి. ఆ కుటుంబ సభ్యులు గాని ఏమీ చెప్పలేదండి. ఎవరి మీద అనుమానం చెప్పడానికి ఎవరు లేరు సార్. మేమెవరు ఉండం. ఉదయం 6 గంటలకు. ఉదయం 6 అంటే ఇప్పుడు ఈ నైట్ టైమ్ అయితే అందరం ఉంటాం తప్ప ఉదయం అయితే మేము ఎవరు ఉండం.